ఇప్పుడు లేట్ మ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి వెడ్డింగ్స్ కుదిర్చేటప్పుడు మీరు ఫేస్ చేసే 1 or 2 హడల్స్ షేర్ చేసుకుంటారా? ద 20s, 25 ఆ ఏజ్ గ్రూప్లో చేసే వాళ్ళకి ఎక్కువ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది రూపా. ఆఫ్టర్ 30s అట్లా చేసేటప్పుడు బోత్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ 35 అట్లా దాటినప్పుడు అంటే ఊరికే అప్రాక్సిమేట్ ఏజ్ ఇది చెప్తున్నా, పిల్లల డామినేషన్ ఎక్కువ ఉంటుంది. డామినేషన్ అంటే డెసిషన్ మేకింగ్. ఒక రీసెంట్ ఒక నువ్వు కపుల్ ఆఫ్ హర్డిల్స్ అన్నావు కాబట్టి ఐ జస్ట్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. రీసెంట్గా వి వర్ సీయింగ్ మ్యాచెస్ టు వన్ పర్సన్, వెల్ క్వాలిఫైడ్, వెల్ ఎర్నింగ్, వెరీ ప్రిటీ లుకింగ్, ఇవన్నీ ఉన్న మనిషికి ఆ ఏజ్ గ్రూప్లో ఏమవుతుందంటే ఈ ఛాలెంజెస్ వస్తాయి. దీస్ ఆల్ ఆర్ లైక్ ప్లస్ పాయింట్స్ కన్నా మాకు నెగిటివ్ పాయింట్స్. అంత అందమైన మనిషికి, అంత మంచి శాలరీ ఉన్న వాళ్ళకి, కొంచెం లుక్స్ ఈక్వల్గా ఉన్న వాళ్ళ ఏజ్ గ్రూప్లో కొంచెం ఆ అమ్మాయికి హెయిర్ ఫాల్ ఉండకూడదు అంటారు, ఒబెసిటీ ఉండకూడదు అంటారు, మెచ్యూర్డ్గా కనిపించకూడదు అంటారు. సో ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ టు గెట్ ఇన్ దాట్ ఏజ్ గ్రూప్. మళ్ళీ ఫినాన్షియల్గా అంటావా అది అంత పెద్ద కష్టం కాదు, కానీ ఇవన్నీ మ్యాచ్ చేసి ఏదో కష్టపడి తిప్పలు పడి ఏదో తీసుకొస్తాం సంబంధం. తీసుకొచ్చినప్పుడు జాతకాలు ఉన్నాళ్ళు చూసుకుంటారు, అది పక్కన పెట్టేస్తే. సో ఎట్ దిస్ పర్టికులర్ థింగ్ ఏమైందంటే ఆల్మోస్ట్ లైక్ 2.5 months వాళ్ళు ఎంక్వైరీ ఏం చేసుకుంటానే ఉన్నారు. అంత బాగా వచ్చిందంటున్నారు, స్టెప్ తీసుకోవట్లేదు, ఎవరెవరో ఫోన్లు చేస్తారు చుట్టాలు. ఏంటో ఈ భయము, ఓకే జెన్యూన్ లే పాపం అది ఇదని అనుకుంటుంటే ఫైనల్గా ఫోన్ నెంబర్స్ ఇవ్వాల్సి వచ్చింది. సో దిస్ గర్ల్ సిస్టర్ కాల్స్ అండ్ టెల్స్ మీ, నవీన్ గారు మా పాప ఫోన్ నెంబర్ ఇవ్వము, నా నంబర్ ఇవ్వండి, ఆ బాబు నాకు మెసేజ్ పెట్టమనండి లేదా కాల్ చేయమనండి, అప్పుడు నేను ఆ ఫోన్ తీసుకెళ్ళి మా సిస్టర్కి ఇస్తాను అన్నారు. సో ఐ వాజ్ ఆస్కింగ్ హర్ లైక్, ఆ అమ్మాయి ఇంట్లో ఉండే పల్లెటూరు అమ్మాయి కాదు, షీఈ్ వర్కింగ్ ఫర్ ఎ టాప్ మోస్ట్ కంపెనీ అండ్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్. అట్లా ఒక అబ్బాయికి, ఒక 40 years వచ్చిన అబ్బాయికి, ఒక 17-18 years పిల్లలకైతే అది వేరే విషయం. 40 years వచ్చిన అబ్బాయికి మేబీ హీ వాంట్స్ టు టెక్స్ట్ అ కపుల్ ఆఫ్ టైమ్స్, నీడ్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ దెన్ మేబీ దే విల్ గో ఫర్ ఎ కాల్. అలాంటప్పుడు తను టెక్స్ట్ చేసినప్పుడు ఆ టెక్స్ట్లు మీరు చదివి మీ సిస్టర్కి ఇచ్చారన్నప్పుడు హౌ ఆక్వర్డ్ ఇట్ విల్ బీ టు ద అదర్ పర్సన్. నువ్వు నమ్ము రూపా, లిటరల్గా నేను ఫెయిల్ అయ్యాను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేయటంలో. ఐ కుడెంట్ కన్విన్స్ హర్. అసలు నా వల్ల కాలేదు. ఒప్పుకోవటం కదా, చాలా మృదువుగా మాట్లాడతారు, సౌమ్యంగా మాట్లాడతారు, బట్ ఫైనల్గా షీ వాంట్, షీ నెవర్ గివ్ మీ ద కాంటాక్ట్ నెంబర్ ఆఫ్ ద గర్ల్. ఏంటి ప్రాబ్లం? భయాలు రూపా, పాపకి ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు, ఎవరైనా ఇసుకిచ్చి ఉండొచ్చు ఫోన్లో, ఏదైనా కానీ ఇవన్నీ ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి, టు బి స్ట్రాంగ్. కానీ ఇప్పుడు ఈ సినారియోలు ఇప్పుడు నేను ఎలా పెళ్లి కుదర్చని చెప్పు నువ్వు. అంతే కదా. ఓకే ఫైన్, ఫోన్ కాల్ వద్దు, ఏమీ వద్దు, మీటింగ్ అరేంజ్ చేద్దాం, లేదా చిల్డ్రన్ మీట్ అని చెప్పాను. నో ఫస్ట్ మేము వెళ్ళి బాబుని కలిసి అన్నీ చూసి అన్నీ ఓకే అనుకున్న తర్వాత అప్పుడు ఆలోచించి చెప్తాము అని అంటున్నారు. 100 questions, 1000 డౌట్లు వస్తాయి అవతలాలకి, ఇవన్నీ వాళ్ళకి చెప్పలేము. ఇంకా పోయినట్టే చెప్తే ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు, ఏదో ఉండుంటుందనే కదా డౌట్ వస్తుంది. వీళ్ళ దగ్గర జెన్యూన్ రీజన్ ఏదన్నా అట్లాంటిది ఉంటే వాళ్ళు మనకు చెప్పాలి. చెప్తే ఒకటి మనం అర్థం చేసుకుని దాన్ని హ్యాండిల్ చేస్తాం ఎలా అని, లేదంటే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇలా కాదమ్మా ఇలా జరగదని చెప్తాం. అసలు ఆ విషయం ఏంటో చెప్పకుండా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ఐ గేవ్ అప్ ఆన్ ఇట్. ఐ కుడెంట్ రియలీ హెల్ప్ దెమ్. ఇది ఎందుకు చెప్పాను రూపా నీకు, బేసిక్గా ఈ 40s అని అడిగినందుకు, వన్ ఆఫ్ ద హర్డిల్స్ అన్నందుకు చెప్పా. ఇట్లాంటివి చాలా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. కాంప్రమైజ్ అయ్యే సిచ్యువేషన్లో ఉండరు, బికాస్ దే ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. 20, 21, 23 years అప్పుడు ఉన్న పిల్లల్లో ఉన్న ఎక్సైట్మెంట్ కన్నా ఇప్పుడున్న మెచ్యూరిటీ విల్ గివ్ దెమ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్, లాట్ ఆఫ్ డౌట్స్ అండ్ దే డోంట్ వాంట్ టు టేక్ ఎనీ నాన్ సెన్స్ ఎనీమోర్. ఇంకెక్కువ భయంతో అని అనుకుంటారు. కానీ నన్ను అడిగితే దే షుడ్ మీట్ మోర్ పీపుల్ ఇన్ రిక్వైర్డ్ అండ్ టేక్ ఏ కాల్. కానీ ఇట్లా భయపడతా ఉంటే కనుక there is no point, there is no use. అందుకనే ఏ వయసులో చేయాల్సిన ముచ్చట్లు ఆ వయసులో చేయాలంటారు. మేబీ కొంచెం కామెంట్స్ పెట్టేటప్పుడు చూసి పెట్టండి.